విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి నందమూరి తారక రామారావు గారితో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు మనందరం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి నందమూరి తారక రామారావు గారి ఇంకొక మనవడిగా, ఆయన వారసుడిగా, యంగ్ డైనమిక్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, అంతేకాకుండా రాజకీయవేత్తగా రాణిస్తున్నారు రామారావు గారి ఇంకొక మనవడు. మరి ఇంతకీ ఆయన ఎవరో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. మనందరం అనుకుంటున్నట్టు రాజకీయాల్లో రాణిస్తున్నది రామారావు గారి మనవల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ మాత్రమే కాదండి. మరి స్వయాన దగ్గుపాటి పురంధేశ్వరి మరియు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గార్ల కొడుకు అయిన హితేష్ చెంచురాం దగ్గుపాటి కూడా. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది దగ్గుపాటి పురంధేశ్వరి కొడుకు, అంటే స్వయాన నందమూరి తారక రామారావు గారి మనవడు అయిన హితేష్ చెంచురాం దగ్గుపాటి ఇప్పుడు ఏం చేస్తున్నాడో, అతడికి సంబంధించిన కొన్ని తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూసేద్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దగ్గుపాటి పురంధేశ్వరి గారు, ఇక ఇదిలా ఉంటే దగ్గుపాటి పురంధేశ్వరి గారి గురించి ఒక్కసారి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈమె గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి కూతురుగా, ఆయన ఆలోచనలకి ఇంకొక ప్రతిరూపం ఈవిడ అంటారు ఇంట్లోని వాళ్ళందరూ. అలాంటి ఆవిడ స్వచ్ఛంద రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అయింది. తండ్రి పోయిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి రాణిస్తూ ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీలో ప్రముఖ కీలకమైన వ్యక్తిగా, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి 13వ ప్రెసిడెంట్గా, అంతేకాకుండా లోక్సభ ఎంపీగా కూడా పదవీ బాధ్యతల్లో రాణిస్తూ ఉంది. అలాంటి ఆవిడ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో కీలకమైన బాధ్యతలను చేపడుతూ ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పర్సనాలిటీగా ఆమె నేషనల్ మీడియాలో కూడా వెళ్ళిన వైనం. అలా ఈమె ప్రముఖ వ్యక్తిగా మనందరికీ సుపరిచితురాలు. అలా తారక రామారావు గారి కూతురుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇదిలా ఉంటే మరి పురంధేశ్వరి గారు మాత్రమే కాకుండా ఆవిడ భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా తన మామగారు అయిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో ఎంతో చురుకుగా, చాలా యాక్టివ్గా పాల్గొన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇతడు కూడా ఒకరు అని చెప్పాలి. అలా తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లో కొన్నేళ్ల పాటు ఎమ్మెల్యేగా రాణించిన ఆయన ఆ తర్వాత మళ్ళీ వేరే పార్టీల్లో కూడా పనిచేస్తూ ఇక కొన్నాళ్ల క్రితమే ఆయన రాజకీయాల నుండి దూరంగా తప్పుకున్న వైనం. మరి వీళ్ళ వ్యక్తిగత జీవితాలని గనుక గమనించినట్లయితే పురంధేశ్వరి వెంకటేశ్వరరావు గారులకి 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు హితేష్ చెంచురాం దగ్గుపాటి, కూతురు పేరు నివేద. కూతురికి కొడుక్కి ఇద్దరికి పెళ్ళవడం, వీళ్ళకి మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా హితేష్ చెంచురాం దగ్గుపాటి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడు గ్రాడ్యుయేషన్ని మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ని అమెరికాలోనే కంప్లీట్ చేసి యుఎస్ సిటిజన్షిప్ను పొందిన వ్యక్తి అని చెప్పాలి. అయితే అనూహ్యమైన రీతిలో ఇతడు కూడా తన తండ్రితో పాటు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కొన్నాళ్ల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజకీయాల్లో అడుగుపెట్టి కొంతకాలం పాటు యువజన నాయకుడిగా రాజకీయాల్లో రాణించినప్పటికీ ఆ తర్వాత అతడు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతానికి తన తండ్రి స్టార్ట్ చేసిన ఎన్నో వ్యాపారాలకి మేనేజింగ్ డైరెక్టర్ గాను మరియు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు అన్న ఊర్లో తన తాతగారి పేరు మీద డివిఆర్ సైనిక్ స్కూల్ అంటూ ఒక స్కూల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఇతడు కూడా ఇటు వివిధ రకాల వ్యాపారాల్లోనూ రాణిస్తూ మరోపక్క రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా, చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటాడు. హితేష్ చెంచురాం వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతడికి పెళ్ళవడం, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో హితేష్ చెంచురాం పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక ఇతడి భార్య పేరు శ్రీపూజ. ఇంతకీ ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే కూడా మనందరం ఆశ్చర్యపోవలసిందే. ప్రముఖ వ్యాపారవేత్త, ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టర్లోనే ఇంకొక దిగ్గజంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కామినేని సూర్యనారాయణరావు గారి మనవరాలే ఈ అమ్మాయి. అంటే కామినేని హాస్పిటల్స్కి అధినేత ఎవరో కాదు, స్వయాన హితేష్ చెంచురాం గారి భార్య అయిన శ్రీపూజ గారి తాతే అనమాట. అలా వీళ్ళ కుటుంబం కూడా కొన్ని తరాలుగా హెల్త్ కేర్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ రాణిస్తున్న వాళ్ళు అని చెప్పాలి. ఇదిలా ఉంటే శ్రీపూజ కూడా ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసి ఎండి రేడియాలజిస్ట్గా కామినేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో పనిచేయడం మాత్రమే కాదు, ఈమె ప్రస్తుతానికి కామినేని గ్రూప్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తోంది. అదండి. అలా కేవలం హితేష్ చెంచురాం మాత్రమే కాదు, హితేష్ చెంచురాం భార్య కూడా ఒక ప్రొఫెషనల్ డాక్టర్. ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిసారిగా పురంధేశ్వరి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆమె కొడుకు ఎవరో, ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.